దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద ఉన్న దేశాలలో ఊజు అనేది ఒక దేశం. ఆ దేశంలో యోబు అనే వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడు తన హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును సంపూర్ణంగా విసర్జించి యథార్థ వర్తనుడిగాను న్యాయవంతునిగాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. యోబు ప్రతి నిత్యము తమ కొడుకులు బిడ్డలు తమ హృదయం దేవుని దూషించిరేమో అని చెప్పి ఉదయముననే వారి వారి నిమిత్తము దేవునికి బలులు అర్పించేవాడు. యోబు ఎల్లప్పుడూ తన చుట్టూ తన కుటుంబం చుట్టూ దేవుని చేత అగ్నిని కంచెగా వేయించుకునేవాడు. దుష్టుడైన సాతాను వచ్చి చూసినప్పుడల్లా యోబు చుట్టూ యోబు కుటుంబం చుట్టూ అగ్ని కంచెగా ఉండేది. ఎన్నిసార్లు దుష్టుడు వచ్చి చూసినా కానీ యోబు చుట్టూ యోబు కుటుంబం చుట్టూ అగ్ని కంచెగా ఉండేది. అలా యోబు జీవించినంత కాలం తన సమస్తం కోల్పోయేంత వరకు దేవుని దృష్టిలో యథార్థంగాను న్యాయవంతునిగాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. ఒకరోజు దేవదూతలందరూ దేవుని ఎదుట సమావేశమయ్యే ఒకరోజు తటస్థించినప్పుడు వారితో పాటు కూడా సాతాను కూడా వెళ్ళాడు. ఆ సాతాను దేవుడు చూసి, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవర్తడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని సాక్షాత్తు దేవుడే యోబు నిమిత్తము సాతాను ఎదుట సాక్ష్యమిచ్చాడు. ఈ భూమి మీద నివసిస్తున్న మనం కూడా యోబు వలె యథార్థంగాను న్యాయవంతునిగాను దేవుని యందు భయభక్తులు కలిగి మనం కూడా జీవిస్తే సాతాను ఎదుట దేవుడు కూడా మనల్ని బట్టి సాక్ష్యమిస్తాడు. అలా మనము యోబు వలె జీవించే ధన్యత కృప దేవుని యొద్ద నుండి మనం కోరుకోవాలి. అంతేకాదు, యోబు సమస్తమును కోల్పోయినప్పుడు కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని యందు భయభక్తులు కలిగే జీవించాడు. తన స్నేహితులు అతనికి దూరమయ్యారు, భార్య దూరమయ్యింది, ఆయనను పర్వాలేదని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. యథార్థతను పోగొట్టుకోలేదు. అతని భార్య అతని యొద్దకు వచ్చి, నీవు ఇంకా యథార్థతను విడిచిపెట్టక ఎందువా, దేవుని దూషించి మరణం కమ్ము. ఆమె ముఖం చూస్తూ, యోబు మాటతోనైనను అతడు పాపం చేయలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, మనము మేలును మాత్రమే అనుభవించవలెనా, కీడును అనుభవించకూడదా అని తన భార్యతో అన్నాడు తప్ప మాట వరుసకైనను కానీ అతడు పాపం చేయలేదు. తన స్నేహితులు దేవునికి యుక్తము కాని మాటలు పలికినప్పుడు వారి నిమిత్తము యోబు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి యోబును కూడా అంగీకరిస్తాడు. క్షేమస్థితిని మళ్ళీ తిరిగి యోబుకు రెండంతలుగా అతనికి దయచేస్తాడు. అలా భూమి మీద యోబు అయినంత కాలము దేవుని చేత ఆశీర్వదింపబడుతూ దీవింపబడుతూ బ్రతికాడు. మనం కూడా భూమి మీద జీవించినంత కాలం యోబు వలె యథార్థంగా న్యాయవంతునిగా
దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దుష్టుడైన సాతాను ఎదుట దేవుడు మనల్ని గూర్చి సాక్ష్యమిస్తాడు. అలా మనం ఎల్లప్పుడూ దేవుని ఎదుట మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ, మన యథార్థతను మనం కాపాడుకుంటూ, నీతి నిజాయితీగా యథార్థంగా ప్రశాంతంగా సమాధానంగా ఈ భూమి మీద మనం జీవించాలి. అలా జీవించాలని మనం ప్రతినిత్యం దేవుని వేడుకోవాలి. మనము మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, చెడుతనమును సంపూర్ణంగా విసర్జించితే కానీ మనము దేవుని ఎదుట యథార్థంగాను, న్యాయముగాను, సమాధానంగాను మనము జీవించలేము. మొదట మన హృదయంను మనము దేవుని ఎదుట చెడుతనమును, దోషములను, అతిక్రమములను అన్నిటినీ ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయన రక్తంలో మనం కడగబడాలి. శుద్ధ హృదయం, శుద్ధ మనసు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా శుద్ధ హృదయం, శుద్ధ మనసు మనకు అనుగ్రహించినప్పుడు నూతనపరచబడతాం. నూతనపరచబడినప్పుడు మనం యథార్థంగాను, న్యాయంగాను, నీతి నిజాయితీగాను, సమాధానంగాను, ప్రేమ కలిగి, జాలి దయ కలిగి మనం జీవించగలం. అట్టి ధన్యతను, అట్టి కృపను, అట్టి సహాయము మనం దేవుని యొద్ద నుండి కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు, నీ బంగారు పాదాలకు వందనములు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు నాయన. యేసయ్య, ఈ భూమి మీద నాయన మేము జీవిస్తున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై నీకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. యోబు వల్లే నాయన మేము జీవించుటకు సాయం చేయండి. యోబు నీ ఎదుట నాయన యథార్థంగాను, న్యాయంగాను, నీ యందు భయభక్తులు కలిగి జీవించాడు. యోబు వల్లే ప్రశాంతంగా, సమాధానంగా జీవించాలంటే మా హృదయంలో ఉన్నటువంటి పాపమును, చెడుతనమును, దోషమును, అతిక్రమమును, ఇచ్చినటువంటి పాపాలన్నీ ప్రభువా నీ బంగారు పాదాల దగ్గర నాయన మేము పెట్టి సంపూర్ణంగా విసర్జించేస్తున్నాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని, నీ బిడ్డలుగా అంగీకరించమని, నీ రక్తంలో మమ్మల్ని, మా హృదయాన్ని శుద్ధి చేయమని, పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. శుద్ధ హృదయం కలిగి మేము జీవించటకు సాయం చేయండి. మా సాక్షిని కాపాడుకుంటకు సాయం, మా అందరి జీవితాలలో, మా అందరి కుటుంబంలో చేయమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చించుకోమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును, మీ కుటుంబములకును తోడై ఉండునుగాక.